ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ల పాటు మనం వింటుండే సర్వసాధారణమైనటువంటి మాట ఏంటంటే కబ్జా. కబ్జా అంటే ఇక్కడ వచ్చేదో ల్యాండ్ లో ప్రాపర్టీ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో అని ఆక్యుపై చేసి సినిమా టైప్ లో కాకోకుండా కబ్జా అంటే ఏంటంటే మీనింగ్ ప్రలోభాలకు గురి చేయడము, మభ్య పెట్టడము, వాళ్ళని అమాయకుల్ని నమ్మించడము, లేదా సెకండ్ రిజిస్ట్రేషన్ చేసి దాని మీద లిటిగేషన్ సృష్టించి వివాదాన్ని పంచాయతీకి తీసుకొని వెళ్ళడము, ఆ పంచాయతీ ద్వారా నాయకులు లబ్ధి పొందడం. ఇది కబ్జా అంటే యాక్చువల్గా. అంటే కామన్గా జనాలకి ఆ వర్డింగ్ యూజ్ చేయలేక కబ్జా 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 అని అంటుంటారు. అందులో భాగంగానే ఈరోజు తులసమ్మ గారు, వాళ్ళ కుమారుడు నవీన్ గారు 451 సర్వే నంబర్ 455/2A సర్వే నంబరు గతంలో వాళ్ళ బ్రదరే, అంటే తులసమ్మ వాళ్ళ బ్రదరే మమ్మల్ని నమ్మించి మేము ఆ అక్క తమ్ముడి బంధంలో మేము రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాము అమాయకత్వంతో. బట్ తమ్ముడు మాకు ఖచ్చితంగా మాకు పూర్తి న్యాయం చేస్తాడు, మిగతా డబ్బులు ఇస్తాడని చెప్పి ఒక దీంతో మేము రిజిస్టర్ చేశాము. బట్ అక్కడ ఏమైందంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సరే అక్క తమ్ముడికి ఏదైనా జరిగిండొచ్చు, వాళ్ళ ప్రేమ మధ్యలో ఏదైనా జరిగిండొచ్చు, అవి తర్వాత మళ్ళీ మధ్యలో విభేదాలు వచ్చి ఉండొచ్చు, అవన్నీ కామన్. కానీ ఆ తమ్ముడు తన పేరు మీద రిజిస్టర్ చేసుకోకుండా దాన్ని ఇక్కడ ఉన్నటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారి ప్రధాన అంచెడు సుబ్బారెడ్డి, అదే వెన్నపూసల సుబ్బారెడ్డి గారి పేరు మీద రిజిస్టర్ చేయించడం ఒక అనుమానానికి దారితీస్తూ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక సందర్భంలో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పు పడడంతో సవరణ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ తిరిగి సంతకాలు కావాల్సి వస్తాయి. ఇన్ కేసు అక్కడ ఏమైనా ఆ డాక్యుమెంట్ లో మిస్ నంబరింగ్ ఏదైనా జరిగితే మళ్ళీ వీళ్ళ ద్వారా ఆ సవరణ రిజిస్ట్రేషన్ సంతకాలు కావాల్సి వస్తాయి. అక్కడ అది జరిగిందని చెప్పి మళ్ళీ వీళ్ళని అప్రోచ్ అయినారు. వీళ్ళు దానికి ఒప్పుకోలే, మాకు రావాల్సినటువంటి మిగతా అమౌంట్ రాలేదు కాబట్టి మేమేదో తమ్ముడి మీద నమ్మకంతో మేము చేసినాము, మా తమ్ముడు ఇంకోరికి చేశాడు. ఇప్పుడు మా తమ్ముడి పేరు మీద ఉంటే అన్నా మేము ఏ రోజన్నా మేము దాన్ని తిరిగి రాబట్టుకోవచ్చు, ఇంకొకరి పేరు మీద వెళ్ళిపోయింది కాబట్టి మేము ఇప్పుడు సవరణ రిజిస్టర్కి రాము అనేసరికి వీళ్ళ ప్రమేయం లేకుండా సవరణ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిందనేది వీళ్ళు వాదన. వాళ్ళు చెప్పలేకపోతున్నారు, నేను చెప్తున్నా. మా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మాకు అదే చెప్పింది. సో ఎక్కడైనా కానీ రిజిస్టరింగ్ అథారిటీలో ఒక పారదర్శకంగా రిజిస్ట్రేషన్ జరగాలి, అవన్నీ జరగాలి. ఈ లోపం ఎవరి ద్వారా జరిగింది? ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అథారిటీ అధికారులే ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, లేకుంటే వీళ్ళని మభ్య పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా మేము పార్సారథి గారి దృష్టికి తీసుకొని వస్తే మేము కూడా ఒకటే చెప్పాము, చూడండి తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా ఏ అన్యాయానికి గురైనా కూడా, ఎవరు అన్యాయానికి గురైనా కూడా దాన్ని తిరిగి న్యాయం చేసేటువంటి బాధ్యత ఈ ఎన్డీలో ఉన్నటువంటి 3 పార్టీలు తీసుకుంటాయనే విషయాన్ని వాళ్ళకి భరోసాని ఇవ్వడం జరిగింది. సో మీరందరూ వాళ్ళ వాయిస్ ద్వారా విన్నారు. నా వాయిస్ అయితే ఇదే. నేను ఆదోని నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ, ఎందుకంటే ఇది కేవలం అధికారుల ప్రమేయంతో నాయకులు ఆడుతున్నటువంటి ఒక ఆట. ఇది ఓపెన్గా చెప్తాను, రేపు మాది పవర్ వచ్చినా మేము అధికారుల ద్వారానే ప్రజలకు సేవ చేయగలము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అధికారుల ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. సో మేమేమంటున్నాము, ఈ 3 పార్టీలు కలిసి మేము ఖచ్చితంగా తిరిగి ప్రభుత్వం తప్పకుండా స్థాపిస్తాం. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ వైసీపీ నాయకులు హడావిడిగా ప్రెస్ మీట్లు వచ్చి మీరు ఏదో హడావిడిగా వచ్చేసి మల్లపట్లు అన్నాడు, పరిసర తట్లు అన్నాడు, వాళ్ళు మొక్క పెడుతున్నాడు. ఇది కాదు. మీరు కానీ తప్పు చేసింటే తప్పకుండా మీ ద్వారా కక్కిస్తాం ఈ భూమిని. ఓపెన్గా ఇది చెప్తున్నాం వైసీపీ నాయకులకి. రేపైనా కూడా మేము ఒకటే చెప్తున్నాం, అసందర్భంగా అనాలోచితంగా ఏ మాట మాట్లాడడం. కానీ బాధితుల నుంచి ఒక వాయిస్ వచ్చిందనే తర్వాత వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి అటువంటి రాజకీయమే మేము చేస్తున్నాం. కాబట్టి ఈరోజు బాధితులకు అండగా నిలబడడానికి మేము వచ్చాము. వాళ్ళకు కూడా మేము భరోసా ఇస్తుండేది ఒకటే, తప్పకుండా అధికారుల ద్వారా ఏ పొరపాటు జరిగినా, దీంట్లో ఏ నాయకుల ప్రమేయం ఉన్నా, ఎవరు మిమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసినా కూడా తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే అధికారుల ద్వారానే మీకు న్యాయం చేపిస్తామని చెప్పడానికి ఇక్కడికి మేము మా అభ్యర్థి అయినటువంటి పార్సారథి గారు ఇక్కడ రావడం జరిగింది. అదే నేను ఫైనల్ అదే చెప్తున్నా. ఫైనల్లీ మై వాయిస్ ఈజ్ వెరీ క్లియర్. ఎవరు కానీ దౌర్జన్యపూరితంగా రిజిస్టర్ చేసుకున్నా, ఒక నిమిషం నేను చెప్పేది, ఇక్కడ పేర్లు నిమిషంకి ఒకటి మారుతూ ఉంటాయి. నేను చెప్తాను, చేసినోడు ఒకడు, దాన్ని తీసుకొని పోయి రాపించినోనికి ఇంకోనికి. అందుకే చెప్తున్నాను, ఇక్కడ ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా అధికారులను సక్రమ మార్గంలో నడిపి ఇంకెప్పుడు కూడా ఆదోని నియోజకవర్గంలో ప్రైవేట్ ఆస్తులు కానీ, ప్రభుత్వ ఆస్తులకు కానీ ఇంకొకరు జోలికి పోకుండా, ఇంకొకరు కన్నేయకోకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సో ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము అదే చెప్తున్నాం, మీరు తప్పు చేసిన వాళ్ళు అయితే మాత్రం ఇప్పటికైనా సరెండర్ అయిపోండి. బాధితుల దగ్గరకు వచ్చి ఏదో ఒకటి సెటిల్ చేసుకొని మీరు వాళ్ళకి న్యాయం చేయండి. లేదు చేయలేదు మేము అని అంటే ఓకే, బట్ టైం విల్ డిసైడ్. మేము డెఫినెట్గా మేమైతే
బాధితులకు అండగా ఉంటాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు పిలుచుకొని వీళ్ళకి న్యాయం చేపించే బాధ్యత మేము తీసుకుంటాం.